ఈరోజు 4 కోడ్లుగా ఏర్పాటు చేసి చరిత్రలో కార్మిక వర్గం అనేక పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలు, అది ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, కాంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, కనీస వేతనాల యాక్ట్ కావచ్చు, ట్రేడ్ యూనియన్ నిర్మించుకునే యాక్ట్ కావచ్చు, పని దినాలకు సంబంధించిన యాక్ట్ కావచ్చు, ఇట్లా జీతం ఇయ్యకపోతే కొట్లాడే యాక్ట్ కావచ్చు, పనిలో నుంచి తొలగిస్తే తొలగించొద్దని చెప్పేసి యాక్ట్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించి ఇప్పుడు ఏమిటంటే సింపుల్ మెథడ్ ఒకటే పెట్టినారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్, నీకు నెల కింద జీతం కాంట్రాక్ట్ బేసిక్గా పేపర్ రాసుకోవటం, నాకు వద్దన్నాడు పోవడం. మీకు ఇక్కడ ఒక్క మాట మాత్రం చెప్పి మనం మిగతా విషయాలకి, ఎందుకంటే చాలా మంది మాట్లాడేటట్లు ఉన్నారు. ఇదంతా కూడా మీకు కరపత్రాల్లో వివిధ రూపాల్లో మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా చివరికి ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇల్లు రూమ్ ఇచ్చినా కూడా టర్మ్స్ అండ్ కండిషన్ రాసేటప్పుడు ఏమని రాస్తారనంటే, నీకు 3 నెలల ముందు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఖాళీ చేయి, నాకు ఇష్టం లేకపోయినా నేను ఖాళీ చేస్తా, నీకు నోటీస్ అని చెప్పేసి పెడతారు. కానీ ఇలా ఈ 4 కోడ్లలో వచ్చే దాంట్లో ఒక ప్రమాదకరమైన పాయింట్ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్లో నాకు ఇష్టం లేకపోతే నిన్ను తొలగిస్తా, అందులో పదం ఇష్టం అని రాయడు, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే నిన్ను తొలగిస్తా అంటాడు. ఇక అప్పుడు వాడు అనుకున్నప్పుడల్లా నీ పర్ఫార్మెన్స్ బాగుండదు. అంటే భారతదేశంలో పర్మనెంట్ ఎంప్లాయ్ అనే పదమే రద్దయిపోయింది ఈ కోడ్ వస్తే. ఒక్కసారి పర్మనెంట్ రద్దయిన తర్వాత ఇక మన చేతుల్లో ఏదీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ బానిసల లెక్క పనిచేయాల్సిన పరిస్థితి భారత కార్మిక ఉద్యోగ వర్గాల ముందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ కార్మిక సంఘాలను కూడా రియాక్ట్ అయ్యి మే 20వ తారీఖున దేశవ్యాప్తమైన సమ్మె చేయబోతూ ఉన్నారు. ఆ సమ్మెకు కూడా బీఆర్టీయూ మద్దతు ఇచ్చి మనందరం కూడా అందులో పాల్గొంటున్నాం. మీరందరూ కూడా అందులో పాల్గొనాలని మేడే సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత ప్రమాదకరమైన కార్మిక వర్గం ఉంటే ఇలా ఒక ఎడారిలో ఓయాసిస్ టైప్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలా ఆదుకున్నారు. మీకు చాలా మందికి ఈ విషయాలు ఎంత చెప్పినా అది పొలిటికల్ యాంగిల్లో పోతున్నారు తప్ప, రియల్గా చెప్పాలంటే నేను ఒక 29-30 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. కార్మికులకు సంబంధించినంత వరకు కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా, కేసీఆర్ గారు అర్థం చేసుకున్నట్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయలేదు. బహుశా నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టూడెంట్ అక్కడి నుంచి అనేక వచ్చిన అందరు ముఖ్యమంత్రులతోటి నెగోషియేషన్లలో ఉన్నాం. ఏ ఒక్కరు కూడా కార్మికులను పిలిచి 1-2 గంటలు మాట్లాడింది లేదు. కేసీఆర్ గారు ఆశాలను పిలిచాడు, అంగన్వాడీలను పిలిచాడు, విఆర్ఏలను పిలిచాడు, చిట్ట చివరికి గుళ్ళల్లో పనిచేసే వాళ్ళని పిలిచాడు. సీనన్న లాంటి వారి చొరవలతోటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న హోంగార్డులని అట్లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచారు. ఇట్లా చెబితే అనేక మంది జీతాలు పెంచినారు. అనేక మందిని అసంఘటిత రంగంలో ఉన్న ఆటో, పీడీ, హోటల్ వర్కర్స్, ఇట్లాంటి భవన నిర్మాణ కార్మికులు, ఇట్లాంటి క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరి సమస్యలని టచ్ చేశారు. హమాలీల సమస్యలను కూడా పిలిచి మాట్లాడి సివిల్ సప్లైకి సీనన్న నాయకత్వంలో ఆయాల మాట్లాడుకొని ఎక్కడా లేని హమాలీలకు బోనస్ను కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అట్లాంటి అంటే పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఒక్క మాట అంటే సీనన్న చెప్తారు కదా, నేను ఒక్క వాక్యం ఈ సందర్భంలో అటాచ్ చేయాల్సింది. 9 ఏళ్ల కాలం 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ లేరు. కానీ మనం అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు కార్మిక ఉద్యోగ వర్గాల కట్ట చేసినారంటే 10 ఏళ్లలో 2 సార్లు 73% టీఆర్ఎస్ ఇచ్చారు. ఎవరు ఈ దేశంలో ఎక్కడ కూడా చేయలేదు.